హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే నిన్నటితో పోలిస్తే ఈరోజు కొంచెం బెటర్గానే ఫీల్ అవుతున్నాను. నిన్నైతే ఫుల్ వర్షం దుమ్ము దులిపేసిందనమాట. సైక్లోన్ తుఫాన్ అది ఇది అన్నారు. ఈరోజు చూస్తే ఎండ్ వచ్చేసిందనమాట. నిన్న నైట్ అయితే నాకు వచ్చిన ఫీవర్కి ఆ కోల్డ్కి షివరింగ్, ఇంకొక సైడ్ ఫీవర్ అనమాట. సో ఎలా నిద్రపోయానో నాకే తెలియదు. చాలాసేపు అలా ఫ్యాన్ పెట్టుకొని రూమ్లో అలా ఉండిపోయాను అనమాట. ఫీవర్కి నిద్ర రావట్లేదు. ఎన్నో కష్టాల తర్వాత కొంచెం ప్రశాంతంగా అయితే నిద్రపోయాను. ఇంకా మార్నింగ్ లేచి ఇక్కడికి రాగానే అన్న వదిన వాళ్ళందరూ ఇది తీసేస్తున్నారనమాట. బేసిక్గా ఇక్కడ పడుకుంటాం మేము మోస్ట్లీ ఎవ్రీడే నైట్. బట్ ఈ వర్షం రావడం వల్ల ఏంటంటే సడన్గా వర్షం రావడం వల్ల మిడ్ నైట్లో అలా కొంచెం డిస్టర్బెన్స్ అవుతుంది, లోపలికి వెళ్ళడం బయటికి రావడం అలా. సో అందుకోసమని అవి తీసుకొచ్చి వేసేసారనమాట. సో ఇప్పుడు ఎంత వర్షం వచ్చినా కొంచెం లోపలికి అంత చలి పట్టకుండా ఉంటుంది, పీస్ఫుల్గా నిద్రపోవచ్చు అని అలా సెట్ చేశారనమాట. ఇక్కడైతే మా అల్లుడు రేయాన్షు ఫుల్ జోష్గా ఉన్నాడు. నేనైతే ఫుల్ డల్గా ఉన్నాను. అంటే ఫీవర్ కదా, కొంచెం తగ్గినట్లు ఉంది. సో అందుకోసం అనేసి నేను అక్కడ కూర్చొనేసాను. ఇంకా కూర్చొని పీస్ఫుల్గా కొంచెం రిలాక్స్ అవుతూ ఉన్నాను. అండ్ ఇక్కడైతే మా అల్లుడు బాగా అల్లరి చేస్తున్నాడు. వాడు అల్లరికి ఇంకా ఎక్స్ట్రీమ్ లెవెల్ అనమాట. ఫుల్ జోష్గా ఉన్నాడు వాడైతే. ఇంక ఇక్కడైతే నాకైతే కొంచెం కోకోనట్ వాటర్ కావాలి అని అడిగాను. సో అవి పీకాలని బ్యాక్ సైడ్కి వెళ్ళారనమాట అన్న నాన్న. అండ్ దట్టు మేము కొంచెం టెంకాయలు కూడా కొట్టుకోవాలి గుడి దగ్గరికి వెళ్ళి అని చెప్పాము. సో అందుకోసమని ఇంకా అలా అన్నీ పీకడానికి చూస్తున్నారు వెనకల్లా. నేనైతే జస్ట్ వెళ్ళి అలా కొంచెం చూస్తున్నాను ఏం చేస్తున్నారు అని చెప్పి. ఇక్కడైతే ఇది మా బ్యాక్ సైడ్ అనమాట. ఇంటి బ్యాక్ సైడ్ ఇలా ఉంటుంది కొంచెం స్పేస్ అదంతా. సో ఇక్కడైతే కోకోనట్ అన్న నాన్న పీకేసారు ఆల్మోస్ట్. సో వదిన తీసుకొచ్చి ఇక్కడ పెడుతుంది అనమాట. నాన్న వదిన తీసుకొచ్చి ఇక్కడ పెడితే మేము తీసుకెళ్ళి అటు సైడ్ పెట్టాలన్నమాట. ఇక్కడ కొన్ని కింద వేసారు అండ్ కొన్ని అలా ఉన్నాయన్నమాట. సీతాఫలం మాకు అన్నీ మోస్ట్లీ మా ఇంటి బ్యాక్ సైడ్ దొరికేస్తాయి. మేము ఏది మోస్ట్లీ పర్చేస్ చేయం బయట, లైక్ ఫ్రూట్స్ వెజిటేబుల్స్ అలా. ఇక్కడ బెంగళూరులో ఉంటే తప్పదు కాబట్టి తీసుకోవాలంతే. ఇంక ఈరోజు అయితే మళ్ళీ ఒకవేళ కన్నా ఫీవర్ వస్తే ఇంక ఖచ్చితంగా హాస్పిటల్కి వెళ్ళేసి ఇంజెక్షన్స్ వేయించుకునేసి ఫుల్గా ఏదో ఒకటి చేసేయాలి నాకు అన్నట్టు ఫిక్స్ అయిపోయింది అనమాట మా అమ్మ. బికాజ్ ఫీవర్ రాను పోను నిన్న నైట్ కూడా ఫుల్ ఫీవర్ వచ్చేసింది మిడ్ నైట్. సో అందుకు కొంచెం భయపడ్డారు. బ్లడ్ టెస్ట్ చేపిస్తే అక్కడ కొంచెం టైఫాయిడ్ కాదు, లైక్ డెంగ్యూ కాదు, టైఫాయిడ్ కొంచెం వచ్చేటట్టుంది అని చెప్పారనమాట. సో అందుకు మా మమ్మీ అలా ఫిక్స్ అయ్యారు. ఈసారి వస్తే పక్కా హాస్పిటల్కి వెళ్ళి ఇంకా ఇంజెక్షన్స్ వేయించేస్తాను, ఫుల్గా ఏదో ఒక ట్రీట్మెంట్ ఫుల్గా చేసేయాలి అన్నట్లు. ఇక్కడైతే వాషింగ్ మిషన్ అటు ఇటు తిప్పడం ఎందుకని ఖచ్చితంగా వాటర్ పడే దగ్గర పెట్టి క్లీన్ చేసేసి మంచిగా పక్కన పెట్టేస్తారనమాట. మంచి ప్లాన్ వేసింది మా మమ్మీ, ఎక్కువ కష్టపడకుండా అటు ఇటు కొంచెం ఇబ్బంది లేకుండా, అంటే వాటర్ పైప్తో పట్టడం అలా అంతా లేకుండా. ఇక్కడైతే ఈ బండి మీద ఇవంతా ఆరేసి పెట్టిందనమాట మా అమ్మ, ఎండ వస్తుంది కదా అని చెప్పి. సో నాకు అక్కడ కూర్చోడానికి స్పేస్ లేదు ప్రజెంట్. ఈ చెట్లో అయితే చిన్న గూడు ఉందన్నమాట. నా చిన్నప్పుడు మా ఇంట్లో ఎక్కడ చూసినా కిటికీల దగ్గర అట్లంతా ఫుల్ ఉండేది. ఇప్పుడైతే అంతగా లేదనమాట. ఇంట్లల్లో అంత లేవు పిచ్చుకలు గూళ్ళు పెట్టుకోవడం అలా. ఇక్కడైతే మళ్ళీ ఈరోజు చూస్తున్నాను అనమాట. లాస్ట్ టైం నేను వినాయక చవితికి ఇంటికి వచ్చినప్పుడు ఇది ఓపెన్ చేసి చూడాలి అని చాలా ట్రై చేశాను. అది వీడియో కూడా నేను అప్లోడ్ చేశాను అనుకుంటా. బట్ నాకు అప్పుడు కుదరలేదు. కొంచెం ఆ టైంలో కొంచెం వేరే టెన్షన్స్ ఉండే. సో అది నేను ఇప్పుడు చూస్తున్నాను అనమాట. ఓపెన్ చేద్దాం అట్లా చూస్తున్నాను. మళ్ళీ ఎందుకు దాన్ని డిస్టర్బ్ చేయడం అని చెప్పి వదిలేసాను. అండ్ ఇక్కడ కాసేపటి తర్వాత అన్న అయితే కోకోనట్ వాటర్ కోసం అని కొట్టిస్తున్నారనమాట నాకు. ఇక్కడైతే అన్న వదిన డిహైడ్రేట్ అవ్వకూడదు ఫీవర్ వచ్చినప్పుడు అన్నట్లు కొంచెం మంచిగా కోకోనట్ వాటర్ తాగు అని చెప్పి బాగా బలవంతం పెట్టేశారనమాట నాకు. నెక్స్ట్ అయితే నేను ఇంకా అమ్మ వాషింగ్ మిషన్లో క్లాత్స్ వేసి ఇచ్చిన తర్వాత నేనే ఆరేస్తాను అని చెప్పి పైకి వెళ్ళాను, ఇంకా మిద్దె పైకి. అండ్ ఇవే అనమాట కోకోనట్ ట్రీ మాకు ఉండేది. ఇందులోవే మోస్ట్లీ మేము అన్నిటికీ యూజ్ చేస్తాం, లైక్ టెంపుల్స్కి ఏదైనా టెంకాయలు కొట్టాలన్నా లేకపోతే వాటర్ తాగడం అన్నీ కూడా ఇదే అనమాట. బ్యాక్ సైడ్ ఇలా ఉంటుంది మాకు మిద్దె నుంచి చూస్తే. అండ్ ఇక్కడైతే నేను ఇంకా క్లాత్స్ తీసుకొని కొంచెం ఆరేసాను అనమాట. ఇక్కడ వచ్చి చూస్తే ఏంట్రా అరుపులని చూస్తే మా అల్లుడు కొంచెం అటు ఇటు తిరుగుతున్నాడు. మా రేయాన్ష్ వెనకాల ఎవరో ఒకరు ఉండాల్సిందే, లేకపోతే అటు ఇటు తిరుగుతూనే ఉంటాడు. వాడిని పట్టుకోకపోతే కొంచెం ఏదో ఒకటి పడిపోతాడు అనమాట కింద. సో ఇక్కడ మా అమ్మ టేక్ కేర్ చేస్తున్నారు అని ప్రస్తుతానికి. నేను అలా ఇలా 2 రౌండ్లు వేసానో లేదో మళ్ళీ మా రేయాన్ష్ నన్ను చూశాడు అనుకుంటా. అందుకోసం అనేసి పైకి వచ్చేసాడు ఇంకా నేను వెళ్తాను అని చెప్పి. ఇక్కడ అయితే మా వదిన ఇంకా వెనకాల వాడికి బాడీ గార్డ్ లాగా ఉందన్నమాట. వాడే ఎక్కేశాడు. మేము హెల్ప్ చేయకూడదు అనుకున్నాం. అన్నీ వాడంతటి వాడే కొంచెం ఎదుగా కొంచెం కింద మీద పడైన సైడ్ వాడే నేర్చుకోవాలి అని చెప్పి. ఇక్కడ చూస్తే మా వదిన మొత్తం మంచిగా ఆరేస్తే వాడి క్లాత్స్ వాడే తీసి ఇలా చేస్తున్నాడు అనమాట. మంచంలో మొత్తం ఫోల్డ్ చేసి పెట్టేస్తున్నాడు.
మా రేయాన్ష్ అయితే ఇలా ఏదో ఒక యాక్టివిటీ చేస్తూనే ఉంటాడు. ఖాళీగా అయితే అస్సలు ఉండడనమాట. అయితే నిద్రపోవడం లేకపోతే ఇలా అల్లరి చేయడం మాకు కొంచెం ఫన్‌గా అటు ఇటు తిరుగుతున్నట్లు ఉంటది. ఇక్కడైతే మా ఊరు నుంచి చూస్తే పొలాలు ఇట్లంతా వైబ్ చాలా బావుంటుందనమాట. మౌంటైన్స్, పొలాలు, గ్రీనరీ అదంతా చాలా బావుంటుందనమాట. అప్పుడప్పుడు పొలంలో జరుగుతున్న వర్క్స్‌కి సౌండ్స్ లైక్ ట్రాక్టర్‌తో దున్నించడం ఇలా ఉంటాయి కదా! చాలా బావుంటుందనమాట. అండ్ ఇవైతే అక్కొచ్చేసి నాకు ఇంక ఫోన్ చేశారు. టుమారోనే కజిన్ బ్రదర్ మ్యారేజ్ అనమాట. సో ఏమేం కావాలో అని చెప్పి గోల్డ్‌వి చెమ్మచారాలు అండ్ బుట్ట కమ్ములు ఇవి కావాలని చెప్పారు. అండ్ తర్వాత వడ్డానాలు 2 ఇంట్లోనే ఉన్నాయి నావి. అందులో నాకు పిక్స్ పెట్టు, నేను చూసి నీకు ఏది కావాలో చెప్తాను అని చెప్పారు. సో 2 ఉన్నాయన్నమాట ఇంట్లో. అవి నేను పిక్స్ పెడితే ఇంక మా సిస్టర్ వచ్చి ఇది కావాలని చెప్పారు. ఇది నాకు కొంచెం హెవీగా అనిపిస్తుంది నేను వేసుకునే శారీకి. సో నాకు ఇది వద్దు, కొంచెం అదే కావాలి, సింపుల్గా ఉండేదే కావాలని చెప్పారనమాట. సో అది తీసుకున్నాను. అండ్ తర్వాత ఇక్కడ మళ్ళీ ఇంకో రూమ్లోకి వెళ్ళేసరికి వదిన పిలిచిందనమాట. రా నా శారీ చూద్దు ఎలా ఉందో చెప్పు అన్నారనమాట. తనైతే బాబు ఉన్నాడు, కొంచెం రేయాన్ష్కి కోల్డ్ కూడా ఉంది. సో అందుకోసమని ఓన్లీ రిసెప్షన్కి మాత్రమే ఉంటానని చెప్పింది. సో ఇంకా సరే అని చెప్పి ఇంకా రిసెప్షన్కి మాత్రమే సరిపోయేలాగా ఈ శారీ అండ్ ఈ బ్లౌజ్ ఇవంతా సెట్ చేసుకున్నారనమాట. తను చూపిస్తుంది ఎలా ఉన్నాయి ఏంటి అని చెప్పి. ఇక్కడైతే ఆల్మోస్ట్ ఈవినింగ్ 5 ఆర్ 4:30 అయిపోయిందనమాట. నేనైతే ఇలా ఆమ్లా కొంచెం సాల్ట్ వేసుకొని తింటూ అలా కూర్చున్నాను. అప్పుడే ఇంకా అన్న వదిన కూడా పొలం దగ్గరికి వెళ్ళాలి అనుకుంటూ ఉన్నారు. వదిన నేను కూడా చూడాలనుకున్నాం అనమాట పొలం ఎలా ఉంది ఏంటి అని చెప్పి. సో ఇంకా అన్న మేము ఆఫ్టర్నూన్ అడిగాము, బట్ అన్న ఈవినింగ్ అలా తీసుకెళ్తా అన్నారు. సో ఇంకా ఈవినింగ్ వెళ్దాం రండి అని చెప్పి తీసుకెళ్తున్నాడు అనమాట మమ్మల్ని. సో అలా నేను కాసేపు తిందామని అలా కూర్చున్నాను. ఇంక పిలిచేసరికి సర్లే తింటూ వెళ్ళిపోదాం అనేసి అలా అన్నీ తీసుకొని బయటకైతే వచ్చేసాను అనమాట. లైక్ ఆమ్లా, సాల్ట్ అవంతా తీసుకొని ఇక్కడైతే ఇంకా మేము చిన్న టీవీఎస్ది చిన్న బైక్ లాగా ఉంటుంది కదా, టీవీఎస్ది ఏదో సమ్ పేరు గుర్తుకు రావట్లేదు, అది తీసుకొని అయితే ఇంకా మేము స్టార్ట్ అయిపోయామన్నమాట. ఇక్కడ అన్న వదిన వెళ్తున్నారు. ఈ రోడ్ అంతా తయారు చేయించారనమాట. సో అందులో ఇంక నడుచుకుంటూ వెళ్తున్నాం అలా చూస్తూ. నేనైతే అనుకున్నాను చిన్ని చిన్ని ఫ్లవర్స్ అండ్ లీవ్స్ మంచిగా ఉంటే అవి డిజైన్ ఆర్ట్స్కి నేను యూజ్ చేసుకోవచ్చు కదా అనుకున్నాను. అలా ఆ థాట్తో నేను పొలం దగ్గరికి అయితే వెళ్ళానమాట. బట్ ఇక్కడ చూస్తే అసలు రియల్గా నేను ఇక్కడ మీకు పెట్టలేదు కానీ ఆ సౌండ్స్, ఆ చిన్న చిన్న పక్షుల సౌండ్స్ ఎంత బాగుందంటే ఈ చిన్ని గూళ్ళు నాకు ఇవన్నీ చూస్తుంటే అసలు నా చైల్డ్హుడ్ డేస్ గుర్తొచ్చాయన్నమాట. మేము కూడా అప్పుడు చిన్నప్పుడు పొలంలో వర్క్ చేయడానికి వెళ్ళే వాళ్ళం. ఈ నేచర్ ఇవంతా చూస్తే నాకు అవే గుర్తొచ్చాయన్నమాట, ఆ చైల్డ్హుడ్ డేస్. ఇక్కడైతే ఇంకా అన్న వచ్చి వదినికి మొత్తం చెప్తున్నాడు, ఇలా ఇలా చేసాం, ఇంత కష్టపడ్డాం, ఈ 10 డేస్లో ఇలా చేసాం అలా చేసాం ఇంత అని చెప్పి. కొంచెం అవన్నీ నాకెందుకని నేను వినలేదు. నేనైతే కొంచెం అక్కడ ఉసిరికాయ చెట్టు ఉంది, లైక్ ఆమ్లా ట్రీ ఉంది అని చెప్పాడు మా నాన్న. ఆ కొండ దగ్గర చిన్ని కనిపిస్తుంది కదా, ఇక్కడ ఉందన్నమాట చెట్టు, వెళ్దాం అని చెప్పాను నేనైతే మా అన్న వాళ్ళకి. బికాజ్ నాకు అది వెళ్ళాలి, ఒకసారైనా చూడాలి అనిపిస్తుంది. కొంచెం అంటే చిన్న చిన్న మౌంటైన్స్లో అలా బాగుంటుంది కదా చూడడానికి. సో అందుకోసం వెళ్దామని చెప్పాను. ఆ వెళ్ళే దారిలో ఇట్లా చిన్న చిన్న ఫ్లవర్స్ ఎల్లోగా కొంచెం అలా డిఫరెంట్ మంచిగా కనిపించాయి. మేము వెళ్దామని అక్కడ వరకు నడుచుకుంటూ వెళ్ళాం కానీ అక్కడ చాలా అంటే చాలా కుక్కలు ఉన్నాయన్నమాట. నేనైతే వద్దని చెప్పేసాను, ఇంకా రిస్క్ అవసరం లేదు, మనకేం అంత అర్జెంట్ కూడా కాదు, లైక్ నాన్న కూడా లేడు కదా, ఆ కుక్కలతో మనమేం మేనేజ్ చేస్తాం, మనకు వద్దని చెప్పేశాను. సో ఇంక సరే అని చెప్పి రిటర్న్ అయిపోయామన్నమాట. ఇక్కడ చూస్తే ఈ చిన్ని ఫ్లవర్స్, ఆ ఎల్లోవి, కొంచెం వైట్, కొన్ని వైలెట్ కలర్స్లో కూడా ఉన్నాయన్నమాట. ఇంకొన్ని ఇలా ఎల్లో కలర్లో ఉన్నాయి. చిన్ని ఫ్లవర్స్ ఎంత బాగున్నాయంటే ఎన్ని కావాలంటే అన్ని దొరుకుతున్నాయన్నమాట అక్కడ. నేనైతే నెక్స్ట్ డే వద్దాము మంచిగా అవన్నీ తీసుకొని డిజైన్ ఆర్ట్స్ కోసం బుక్లో అలా పెడదాం అనుకున్నాను కానీ బట్ కుదురుతుందో లేదో తెలీదు. బికాజ్ చాలా ప్లాన్స్ వేసుకొని వచ్చాం కాబట్టి. అండ్ ఇక్కడైతే మరి చిన్ని బాగుంది, దానిపైన ఆ గూళ్ళు, ఆ పక్కనే సౌండ్స్, అసలు చూడడానికి ఎంత బాగుందో. అసలు నాకైతే అక్కడే ఉండిపోవాలనిపించింది పీస్ఫుల్గా, ఎలాంటి టెన్షన్స్ లేకుండా. నేను ఈ రీసెంట్ టైమ్స్లో నాకు నిద్ర రాకపోవడం వల్ల నేను ఆ సౌండ్స్ అన్నీ లైక్ యూట్యూబ్లో కొంచెం సౌండ్స్ ఉంటాయి కదా, వాటర్ ఫ్లో అవుతున్న సౌండ్స్, పక్షుల సౌండ్స్, అలా అవి వింటూ నిద్రపోతానన్నమాట. ఇది చూస్తే నాకు అలాగే అనిపించింది. నేనైతే దీన్నే నేను మంచిగా అలా క్యాప్చర్ చేసుకొని ఈ సౌండ్స్ని కాసేపు అలా వినడానికి పెట్టుకుందాం అనిపించింది కానీ టైం లేదనమాట అక్కడ ఎక్కువసేపు ఉండడానికి. సో నేను జస్ట్ ఇలా నేచర్ని క్యాప్చర్ చేస్తూ ఉండిపోయాను, ఆ సౌండ్స్ని క్యాప్చర్ చేయలేకపోయాను అనమాట.
మా చైల్డ్‌హుడ్ డేస్‌లో మోస్ట్‌లీ మేము పొలం వర్క్స్ చేయడానికి వెళ్ళాము అని చెప్పాను కదా! అప్పుడైతే ఇలాగే చిన్న చిన్న గుంతలు అంటే తెలుగులో అలాగే అంటారనమాట. చిన్న చిన్న గుంతలు అండ్ ఇలా వాటర్ ఫ్లో అయ్యేవి. అలా చాలా ఉండేవన్నమాట వేరే పొలం దగ్గర. అక్కడైతే మేము మంచిగా ఎంజాయ్ చేసేవాళ్ళం. ఈవినింగ్స్ అయినా కూడా అట్లా మంచిగా ఎంజాయ్ చేసి తర్వాత ఎప్పుడో ఇంటికెళ్ళేవాళ్ళం అనమాట. ఆ లైఫ్ లీడ్ చేసి మళ్ళీ ఇప్పుడు ఇంత సిటీస్‌లో ఇంత స్ట్రెస్‌ఫుల్ జాబ్స్ చేయాలి అలా అంటే చాలా ఏదోలా అనిపిస్తుంది నాకైతే. కానీ తప్పదు కాబట్టి ఇంకేం చేయలేం జాబ్ చేయక. అండ్ ఇక్కడైతే ఈ ఫ్లవర్స్ కూడా నాకు చాలా బాగా నచ్చాయన్నమాట. నేను నెక్స్ట్ డే మళ్ళీ వద్దాము ఇవన్నీ క్యాప్చర్ చేద్దామని అనుకున్నాను. అండ్ ఈ చిన్న చిన్న ఫ్లవర్స్ కూడా రిజైన్ ఆర్ట్స్‌కి నేను మంచిగా స్టడ్స్‌కి యూజ్ చేయొచ్చు అని అనిపిస్తుంది నాకు. బట్ అనుకున్నాను కానీ చాలానే అవన్నీ నేను చేస్తానో లేదో నాకు తెలీదు. బట్ చూద్దాం, ప్లాన్ అయితే ఉంది మైండ్‌లో. మళ్ళీ రేపు వస్తానో లేదో కూడా నాకు తెలీదు ఈ ప్లేస్‌కి. రిజైన్ ఆర్ట్స్ కోసం నాకు ఎలాంటి ఫ్లవర్స్ అయితే నేను కావాలి అని అనుకున్నానో సేమ్ అలాంటి ఫ్లవర్సే ఇక్కడ ఉన్నాయన్నమాట. డిఫరెంట్ కలర్స్‌లో ఎక్కువ లేకపోవచ్చు కానీ బట్ 3 to 4 కలర్స్‌లో అయితే చిన్ని చిన్ని పెటల్స్ అలా అంతా మంచిగున్నాయి. నేను అనుకున్నాను ఒకరోజు వచ్చి మంచిగా ఇవన్నీ పిక్ చేసి మంచిగా బుక్‌లో స్టోర్ చేసేసి అలా డ్రై చేద్దాం బుక్‌లోనే పేపర్స్‌లోనే అని చెప్పి. బట్ అది ఎంతవరకు జరుగుతుందో తెలీదు. చూద్దాం ఏం జరుగుతుందో. బట్ ఈసారి మిస్ అయినా సరే నెక్స్ట్ టైం నవంబర్‌లో లేదా డిసెంబర్‌లో అయినా నేను ఇంటికి వచ్చినప్పుడు పక్కా అక్కడ వరకు అయితే వెళ్తాను. ఖచ్చితంగా అవి పిక్ చేస్తాను. కానీ అప్పటికి ఫ్లవర్స్ ఉంటాయో లేదో నాకైతే తెలీదు. సో చూద్దాం ఏదో ఒకటి. ఏం జరిగినా అంతా మన మంచికే కదా! అండ్ ఎలా అయితే ఇంటికి వచ్చేసాననమాట నేను ఇప్పుడు. అండ్ తర్వాత ఇంటికి వచ్చి కాసేపు కూర్చొని అవ్వకు అవి ఎలా రెడీ చేశారు ఏంటి అవంతా కొంచెం ఎక్స్ప్లెయిన్ చేశాను. ఆ తర్వాత కొంచెం తినేసి మళ్ళీ నైట్ ఇంకా స్టార్ట్ చేశాననమాట. ఇప్పుడు టైం ఆల్మోస్ట్ 7 అలా అవుతోంది నైట్. ఇక్కడ ఇప్పుడు మీకు చూపించబోయే ఈ బ్యాగ్స్, ఆ కట్ల బ్యాగ్స్, నార్మల్ బ్యాగ్స్, ఆ జ్యువెలరీ సెట్స్ బాక్స్ అవన్నీ ఈ కింద ఒక 3 బాక్సెస్ ఉన్నాయన్నమాట. ఇవన్నీ కూడా నావే అనమాట. ఒకటేమో నార్మల్ పెన్సిల్ ఆర్ట్స్ లేకపోతే బుక్స్ నేను ఆర్ట్స్ వేసినవి అండ్ అలా అంతా ఒక బాక్స్‌లో, మిగతాటివంతా బట్టలే అనమాట. అలా వాటిల్లో ఇదొక బ్యాగ్ అనమాట. ఆ లెహంగాస్‌లో నుంచి నేనిప్పుడు ఈ లెహంగానైతే బయటకి తీశాననమాట. ఇప్పుడు ఈ బాక్స్‌లో నుంచి ఇంకొక లెహంగానైతే బయటకి తీయాలి నేను. బికాజ్ నాతో చాలా లెహంగాస్ ఉన్నాయి. నావి, మా సిస్టర్‌వి అలా. సో ఇంకేం చేస్తాం, మనకంటూ ఒక అక్క ఉంటే తనవి కూడా మనకే ఇస్తారు కాబట్టి అలా చాలా ఉన్నాయి. అవన్నీ నేనే స్టోర్ చేయాలి మంచిగా. సో ఈ బాక్స్‌లో నుంచి నేనిప్పుడు ఈ లెహంగాని బయటకి తీశాను. ఇది నేను ఒక్కసారి వేసుకున్నాను. బట్ అది ఎవ్వరు కూడా చూడలేదనమాట మా ఫ్యామిలీలో వాళ్ళు తప్ప వేరే మ్యారేజ్‌లో. సో అందుకోసం అనేసి నేను ఆ 2 సెలెక్ట్ చేశాను. ఒకటైతే నేను యూజ్ చేశాను. ఒకటైతే యూజ్ చేయలేదు. సో అలా 2 బయటకి తీశాననమాట. ఇక్కడైతే నా దగ్గర ఏవైతే జ్యువెలరీ ఉందో అవన్నీ బాక్సెస్ తీసుకొచ్చి అలా సోఫాలో పెట్టేసి సెలెక్ట్ చేస్తూ ఉన్నాను. ఈ బ్యాంగిల్స్ అయితే మేము తిరుమలకి వెళ్ళినప్పుడు మా వదిన నాకు కొనిచ్చింది. ఎందుకు కొనిచ్చిందో తెలీదు. లైక్ ఆ సెట్‌కి సరిపోయేలాగా లైక్ ఆ లెహంగాకి మంచిగా సరిపోయేలాగా ఉన్నాయన్నమాట బ్యాంగిల్స్. నువ్వు నా దేవత వదిన అనుకున్నాను ఆ టైంలో. బికాజ్ మళ్ళీ మ్యాచ్ చేయలేం కదా మనం అన్నిటికీ అన్నీ అని చెప్పి. సో అలా ఆ అన్ని బాక్సెస్‌లో నుంచి ఈ జ్యువెలరీని అయితే నేను కొంచెం బయటకి తీశాననమాట. ఇవైతే ఇప్పుడు నేను బాక్స్‌లో చూపిస్తున్నవి నేను సెట్ లాస్ట్ ఐ థింక్ 2 years బ్యాక్ తీసుకున్నాననమాట మా సిస్టర్ మ్యారేజ్‌కి తిరుపతిలో. మంచిగా ఇప్పటికి క్వాలిటీ బాగున్నాయి. టూ మచ్ అమౌంట్ పెట్టినప్పటికీ చాలా బాగున్నాయి అనమాట. సో ఈ మ్యారేజ్‌కి ఏమేం కావాలో ఆ థింగ్స్ అన్నీ నేను తీసేసాను. లైక్ ఫ్లవర్స్ పెట్టుకోవడానికి పక్క పిన్నులు, ఈ పిన్స్ అండ్ 2 కీ చైన్స్ కూడా ఉన్నాయి. అవి కూడా తీసాననమాట. ఫైనల్లీ ఇలా 2 sets ఇయర్ రింగ్స్ అండ్ బ్యాంగిల్స్ అవంతా తీసేసాను. ఇక్కడైతే ఇదొక బ్లౌజ్ నాకు ఫిట్ అవ్వట్లేదనమాట. సో ఇవి కూడా విప్పుతున్నానమాట అక్కడ కూర్చొని. మా వదిన కూడా వచ్చి కొంచెం హెల్ప్ చేశారు మిడిల్‌లో నాకు. మంచిగా తీసి అవంతా హెల్ప్ చేశారనమాట. ఇక్కడ మొత్తం వర్క్స్ కంప్లీట్ అయ్యి అన్నీ సెటప్ చేసుకున్నాక నేను ఇప్పుడు మెహందీ పెట్టుకుంటున్నాను. టైం 9:30 to 10 అలా అయిపోతుందనమాట. నేనైతే పెట్టుకొని పడుకుందాం, మళ్ళీ రేపు ఏదో ఒక వర్క్ ఉంటుంది ఎలా అని చెప్పేసి ఈ డిజైన్ పెట్టుకుందామని ఫోన్లో ఏదేదో చూసి లాస్ట్‌కి అలా పెట్టుకున్నాననమాట. నా రైట్ హ్యాండ్‌కి అయితే మా వదిన మళ్ళీ వచ్చి పెట్టారు. తనైతే బాబుని పడుకోబెట్టేసి వస్తా అని చెప్పింది. సో అలా పెట్టేసి ఇంక ఇద్దరం 10:30కి అలా నిద్రపోయామన్నమాట. ఇది మిడ్‌నైట్ నాకు మెలుకువ వస్తే అలా క్యాప్చర్ చేశాను. మధ్యలోనే మెలుకువ వచ్చినప్పుడల్లా కొంచెం కొంచెం పీకేస్తూ వచ్చాననమాట నేను. ఏదో డిజైన్ ట్రై చేశాను కానీ బట్ అలా వచ్చిందనమాట.
ఇట్స్ ఓకే, ఇంకో 2 టైమ్స్ ట్రై చేశానంటే ఇంకొంచెం మంచిగా వచ్చేస్తుంది. ఇదైతే నాకు మా వదిన పెట్టిందనమాట. సింపుల్గా పెట్టే వదిన అని చెప్పాను. ఫైనల్లీ ఇది నెక్స్ట్ డే మార్నింగ్ అనమాట. ఇలా అయిపోయాయి నా హ్యాండ్స్ మార్నింగ్ లేచేసరికి. దట్స్ ఇట్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్.